ప్రజల నుండి బ్యాంకుల పేరు చెప్పి జరిగే మోసాలను గురించి కరీంనగర్ ఎల్డీఎం ఆంజనేయులు వివరించారు. జమికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాన్ని జమికుంట సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్బీఐ ఎల్డీఓ ఓ పల్లవి, కరీంనగర్ ఎల్డీఎం ఆంజనేయులు మాట్లాడుతూ ప్రస్తుత శాస్త్ర సాంకేతిక అభివృద్ధి చెందినప్పటి నుండి అనేక మోసాలు చేసేవారు సైబర్ నేరాలకు పాల్పడుతూ బ్యాంకుల పేరుతో మెసేజ్లు పంపుతూ వినియోగదారుల నుండి డబ్బులు కాజేస్తున్నారని పేర్కొన్నారు. సైబర్ నేరగాల నుండి కాపాడుకునేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు వాళ్ళు పంపినటువంటి మెసేజ్లకు సమాధానాలు ఇవ్వకుండా ఫోన్లో ఏ విధమైనటువంటి నెంబర్లను క్లిక్ చేయకూడదని పేర్కొన్నారు. వివిధ రకాల పద్ధతుల ద్వారా నేరగాళ్లు బ్యాంకుల పేరుతో సేవలు ఉన్నాయంటూ మోసాలు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు. ఎవరికైనా తెలియకుండా డబ్బులు పోయినట్లయితే సైబర్ క్రైమ్ పోలీసులకు కానీ 1930కు కానీ ఫోన్ చేసి తెలపాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాబార్డ్ డీజీఎంతో పాటు బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయండి? ఫస్ట్ మనం బ్యాంక్ మీకు మెసేజ్ వస్తుంది, దిస్ మచ్ యూపీఐ డెబిటెడ్, ఇఫ్ నాట్ డన్ బై యూ కైండ్లీ రిపోర్ట్ అని. ఇఫ్ నాట్ డన్ బై యూ కైండ్లీ రిపోర్ట్ అని అది కూడా రిపోర్ట్ చేశారు. 1930 బేసికలీ ఫ్రాడ్లో ఏముంటుందంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి దే విల్ ట్రై టు గెట్ యువర్ మనీ బ్యాక్, కానీ అక్కడ అయిపోయింది. కోఆర్డినేషన్ చేస్తూ వర్క్ చేస్తుంటాం. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో ఈ అవేర్నెస్ తీసుకొని రావడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్కి మీరందరికీ వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పారు కదా, మీ ఎటువంటి వాటికి కూడా ప్రలోభాలకు కానీ లొంగకుండా, ప్లస్ అనవసరపు క్లిక్కులు చేయకుండా ఇవన్నీ జాగ్రత్తలు మన వాళ్ళు చెప్పినవన్నీ తీసుకోవాలి. మీరు చెప్పినట్లుగా ఏదైనా కారణాల వల్ల హ్యాక్ అవ్వడం కానీ ఇట్లా జరిగి డబ్బులు పోయి, నాకు తెలిసి హ్యాక్ అయినంత మాత్రాన డబ్బులు పోవు, బట్ మరి అది ఎట్లా జరిగిందో తెలీదు. బట్ ఏమి మీరు నొక్కలేదు అంటున్నారు. ఓకే, ఈవెన్ అట్లా జరిగినా కూడా ఏదన్నా అమౌంట్ మీ దగ్గర నుంచి కనుక వెళ్ళిపోయినట్లయితే వాళ్ళు చెప్పినట్లుగా అక్కడ ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబరు 1930 ప్లస్ ఇంకొకటి ఆన్లైన్లో ఏదైతే ఉన్నదో దానికి చేయండి. 24 అవర్స్లో చేస్తే ఇట్ ఈజ్ వెల్ అండ్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ని వితిన్ హాఫ్ అన్ అవర్లో తీసుకొని వెళ్తే ఎలా అయితే బతుకుతాడో, దీనికి కూడా మనకు 24 అవర్స్ లోపల కనుక చేసినట్లయితే మనము వెంటనే వాళ్ళు దాన్ని పసిగట్టి ఆ అమౌంట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిందో చూసి వెంటనే ఆపి మన డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. లేదు ఏదన్నా కొద్దిగా లేట్ అయినా మ్యాక్సిమం 48 అవర్స్. ఈ 48 అవర్స్లో మీలాంటి కేసులో ఎక్కడ ఏది 1930 జరగలేదు, మిగతా జాగ్రత్తలు తీసుకున్నారు. నెక్స్ట్ దగ్గరలోనే కరీంనగర్ కూడా ఉన్నది కాబట్టి మీకు 1 అవర్లో వెళ్ళి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి కూడా తెలియచేయండి ఇన్ పర్సన్, ఒకవేళ వీలు కాకపోతే. అది కూడా కనుక కాకపోతే వాళ్ళ ఈ సైబర్ క్రైమ్కి సంబంధించిన ఒక నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 98663. ఈ నెంబర్కి ఊరికినే చేసి మీరు విసిగించద్దు. మీరు అడిగారు కాబట్టి పర్సనల్ ఇంట్రెస్ట్ కోసం నేను చెప్తున్నాను. ఇలాంటి కేసులు ఏదన్నా జరిగినట్లయితే ఇతనికి నెంబర్కి ఫోన్ చేయండి. 98663 43712.